సార్ ఇక్కడ శ్రీలక్ష్మి ఆయిల్ అని ఇక్కడ ఒరిజినల్గా తయారు చేస్తున్నారు. సార్ వాళ్ళు ఉన్నారు. ఒకసారి సార్ ఎట్లా తయారు చేస్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకున్నాం. ఇదంతా ఇక్కడ తయారు చేసిన నూనెలే కదా సార్ ఇదంతా? ఇక్కడ వేస్తుంటారా? ఇదే అన్నమాట తయారు చేసేది. ఈ విషయం ఇంత ఉంటుంది. ఈ పల్లి వేసేసిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేస్తే నూనె తయారు. ఓకే. ఒక ఆయిల్ వచ్చిన తర్వాత ఆయిల్ లెక్కన వస్తుంది, ప్యూర్గా వస్తుంది ఆయిల్ ఇట్లా తయారవుతుంది. దీనికి ఫిల్టర్ ఏమి ఉండదు, ఫిల్టరేషన్ ఏమి ఉండదు. డైరెక్ట్ చేసిన తర్వాత ఒక రోజు పెట్టేస్తే ఫిల్టర్ అవసరం లేదు. ఓకే, డైరెక్ట్ పెట్టేస్తారంట సార్. ఇది ఒరిజినల్గా ఇక్కడ ఎట్లా అంటే డైరెక్ట్ పల్లి వేసేసి ప్యూర్ పల్లి, ఎట్లాంటి మోసం లేకుండా ప్యూర్ పల్లి, ఎలాంటి కెమికల్ లేకుండా తయారు చేస్తున్నారు సార్. మీరే మీ దగ్గర మీరే తయారు చేస్తారు ఇది? అవునండి, మీరు అప్పుడే తెలిసిపోతుంది సార్. ఇది ఒరిజినల్ కాబట్టి అప్పుడే తెలిసిపోతుంది. ఎట్లా కూడా స్మెల్ కూడా ఎలాంటి మంచిగా చాలా బాగా న్యాచురల్గా ఉంది, ఎట్లాంటి మోసం లేదన్నట్టు. ఇంకొకటి సార్, ఇది మీరే డబ్బులు అండి? సార్ ఇది ఆవాలనే ఆవాలనే ఏం సార్ ఒకసారి మస్టర్డ్ ఆయిల్ ఆవాలం ఇది వంట కోసమే వాడవచ్చు. నార్త్ ఇండియన్స్ వాడతారు, మన దగ్గర కూడా మొత్తం బాడీ పెయిన్స్. తర్వాత ఇది పప్పులోనే పచ్చళ్ళకు రాగి కర్రీస్లో కూడా బాగుంటుంది. నువ్వు పప్పు నూనె. నెక్స్ట్ సార్ తర్వాత చూపించిన కదా పల్లి నూనె. పల్లి నూనె, నువ్వులు, కొబ్బరి, ఇది బ్రౌన్ ఆయిల్, కోకోనట్ ఆయిల్. ఓకే, కోకోనట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్. ఇందులో ఎలాంటి కెమికల్ అట్లాంటివి ఇది నువ్వులు చూపిస్తున్నాయి. ఇది నువ్వులు లీటర్ ఎట్లా ఉంటుంది? లీటర్ ఎట్లా